హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే. ఈరోజు సీరియల్ అయితే యష్కి నిజం తెలిసి ఎంతగానో చెప్పలేనంత ఏడుస్తూ, భాగ్యం నీకు కూడా నాన్న ఇక లేడనే విషయం తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు భాగ్యం, ఇప్పుడు నేను అమ్మకు ఎలా చెప్పను భాగ్యం అని కింద చతికిల పడి మరీ ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు నాన్న నన్ను అమ్మని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది నాన్న, మమ్మల్ని ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారు నాన్న అని చాలా బాధపడుతూ ఉంటాడు యష్. సింధు యష్ యష్ అని పిలుస్తూ తను కూడా ఏడుస్తూ ఉంటుంది. నిన్ను ఎన్నిసార్లు అడిగాను సింధు, నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని, అయినా చెప్పలేదు. ఈ విషయం మా అమ్మకి ఎలా చెప్పను, నాన్న వస్తున్నాడని లేని మనిషి ఉన్నట్టుగా నమ్మించి అన్నీ నువ్వు అనుకున్నట్టు చేసేస్తే ఏంటి అర్థం, నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నువ్వెవరు అని గట్టిగా అడుగుతాడు యష్. నన్ను క్షమించు యష్, నేను ఎన్నోసార్లు నిజం చెప్పాలని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పలేదు యష్. నన్ను ముట్టుకోకు, నాతో మాట్లాడుకు సింధు, ఇంత పెద్ద నిజాన్ని చెప్పకుండా దాచే విషయమా, అలా మాట్లాడుకు యష్. అప్పుడున్న పరిస్థితుల్లో అత్తయ్యకి మతిస్థిమితం లేకుండా హాస్పిటల్లో ఉండగా నేనేమీ చెప్పలేకపోయాను యష్. ఒరే యష్, ఇదంతా మన తలరాతరా యష్ అని ఏడుస్తూ తలబాదుకుంటూ అంటుంది భాగ్యం. ఒక పక్క యష్ తల్లి దమయంతేమో తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడని లగేజ్ సర్దుకుంటుంది చాలా సంతోషంగా. లగేజ్ పట్టుకొని బయటికి వచ్చి, యష్ నేను రెడీ అయిపోయాను, త్వరగా రారా అని పిలుస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియక తట్టుకోలేనంత బాధతో కొమిలిపోతూ ఉంటాడు. మరోపక్క ఆ పొలిటీషియన్ అయితే అటు ఇటు తిరుగుతూ, ఈ మారుతీరావు కోమాలోంచి వచ్చాడు కానీ గతం గుర్తు లేకుండా పోయింది. పాపం ఆ మధు ఆ ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతుంది. ఈ మారుతీరావుకి గతం గుర్తొస్తే కానీ మధు ఆ ఇంటి నుండి రావడానికి లేదు. మధు ఇంట్లో నుండి బయటికి వస్తే గాని మధుని రోజు కలవడానికి ఉండదు. ఇదంతా జరగాలంటే మారుతీరావుకి గతం గుర్తుకు రావాలి. ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రత్నం వచ్చి, నువ్వు పగలే కాదు నిదట్లో కూడా మధు మధు అని కలవరిస్తున్నావు ఏంటి కదా అని గట్టిగా అడుగుతుంది. ఏం లేదే రత్నం, అంతా ఆ డబ్బు కోసమే. మారుతీరావు కోమాలో నుంచి బయటికి వచ్చాడు కానీ గతం గుర్తుకు రాలేదు. గతం గుర్తుకొస్తేనే కదా ఆ డబ్బు గురించి చెప్తాడు. నేను కొంచెం సాయం చేయనా ఏంటి? అలోపతి, హోమియోపతి లాంటి ట్రీట్మెంటు రత్నంపతి అని ఒక్కడి గట్టిగా ఇచ్చానంటే పోయిన గతం దెబ్బకి తిరిగి వస్తుంది. అలాంటిదేమీ చేయకే రత్నం అంటుంటాడు. ఇక్కడ దమయంతి అయితే యష్ని కిందకి త్వరగా రారా, ఫ్లైట్ టైం అవుతుంది అని అరుస్తూ ఉంటుంది. యష్ అయితే ఏం జరిగినా పర్లేదు, మా అమ్మకి నిజం తెలియాలి అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళబోతుంటే, వద్దు యష్, ఈ విషయం అత్తయ్యకి ఇప్పుడే చెప్పొద్దు యష్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. నన్ను వదులు సింధు, ఈ విషయం అమ్మకి నేను ఎలాగైనా చెప్పుకుంటాను. ఇంకా ఎన్ని రోజులు నీలా దాచిపెట్టి మభ్య పెడుతుంటావు, మా అమ్మని నేను మోసం చేస్తూ ఉండలేను అనేసరికి సింధు యష్ని గట్టిగా పట్టుకుని, వద్దు యష్, నేను ఈ విషయం గురించి డాక్టర్ని కన్సల్ట్ చేశాను. అత్తయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇప్పుడు నిజం చెప్పడం ఆమె ప్రాణానికే ప్రమాదం ఉందని చెప్పారు. గతంలో వాడిన మెడిసిన్స్ వల్ల అత్తయ్య బ్రెయిన్ వీక్గా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు చెప్తే అత్తయ్య తట్టుకోలేదని, మళ్ళీ మతిస్థిమితం తప్పుతుందని, కొన్నిసార్లు తన ప్రాణాలకే ముప్పని చెప్పారు. అందుకే యష్, నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించినా చెప్పలేకపోయాను. మనకి మావయ్య ఎలాగో లేరు, ఇప్పుడు అత్తయ్యని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఎలా ఉంటానో యష్, వద్దు యష్, అత్తయ్యకి నిజం చెప్పొద్దు అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటుంది. కానీ యష్ మాత్రం నేను మా అమ్మకి చెప్పుకుంటానని చెప్పి వెళ్తాడు. కానీ అమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు. దమయంతి, ఏంటి యష్ అలా ఉన్నావేంటి, ఈ కన్నీళ్ళేంటి, ఒంట్లో బాలేదా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని కంగారు పడుతూ అడుగుతుంది. వద్దమ్మా అని తల్లికి నిజం చెప్పలేక, నాకేదో అయిపోతుందమ్మా, తల తిరుగుతుంది అని అంటే వెంటనే, అలాగే మీ నాన్న దగ్గరికి రేపు వెళ్దాంలే, రెస్ట్ తీసుకో నాన్న, నీకు నిమ్మరసం తెస్తాను అనైతే అంటుంది. వద్దమ్మా అని ఆపుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న భాగ్యం సింధుతో తండ్రి లేడని తెలిసి వీడింతలా ఏడిస్తే, వీడి చేతిలోనే తండ్రి చనిపోయాడని తెలిస్తే ఇంకెంత బాధపడతాడో సింధు అనేసి అంటే, సింధు వెంటనే
భాగ్యం అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పనని మాట ఇవ్వు అని ఒట్టు వేయించుకుంటూ ఉంటుంది. సింధు యష్ అయితే తల్లిని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. జ్యూస్ తీసుకొస్తానని చెప్పి వెళ్తుంది. యష్ బాధని తట్టుకోలేక లోపలికి వచ్చి సింధుని పట్టుకొని ఏడుస్తూ ఉండడం జరుగుతుంది. అంతేనండి. దీంతో ఈ రోజైతే ఎపిసోడ్ ముగుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.